ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయని ఆనందించేలోపే లంక గ్రామాల్ని ముంచెత్తింది వరద. భారీ వర్షాలు కొంతమందికి సంతోషమే, కానీ లంక ప్రాంతాలకు మాత్రం నరకం. కృష్ణమ్మ ఉగ్ర రూపంతో లంక గ్రామాలు వణుకుతున్నాయి. ఈ గ్రామాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఫలితంగా లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన రైతన్నలకు కన్నీరే మిగిలింది. భారీగా వచ్చిన వరద లంక గ్రామాల రైతుల్ని నిండా ముంచింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు బ్యారేజీ గేట్లనే ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. 6.5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో లంక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. ఇప్పటికీ కొల్లూరు మండలంలో అనేక లంక గ్రామాల్లోకి వరద వచ్చి చేరింది. మండలంలోని గాజువంక, ఆవులవారిపాలెం, పోతర్లంక, గాజులంకకు వెళ్లే మార్గాలపై భారీగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లూరు మండలంలోని 18 లంక గ్రామాలు, భట్టిప్రోలు మండలంలోని 6 లంక గ్రామాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో పాటు ఈ గ్రామాల్లోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. లక్షలు ఖర్చు పెట్టి వేసిన అరటి, పసుపు, కంద, తమలపాకు, జామ, బొప్పాయి, మినప పంటలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఏం పంటలు వేసారు? పరిస్థితి ఎట్లా ఉంటది? అరట్లు, పసుపు, మినుము, కంద, ఈ పంటలు ఏమైనా పనికి వస్తాయా? ఏం పనికిరావు, అన్ని మునిగిపోయినాయి. ఎంత పెట్టుబడి మీరేం వేసారు? మినుము చల్లారు 2 ఎకరాలు, మినుము పోయింది. పసుపు వేసి 1 ఎకరం, అది పోయింది. అరట్లు ఉన్నాయి, అరట్లో పోయింది. ఇంకొన్ని రోజులు ఆగితే అరటి పంట చేతికొస్తుంది. అంతో ఇంతో డబ్బులు చేసుకోవచ్చని రైతు ఆశపడ్డాడు. అంతలోనే వరద ముంచెత్తింది. దాదాపు 60% అరటి పంటను తుడిచిపెట్టేసింది. బాధాకరమైన విషయం ఏంటంటే గత ఏడాది కూడా సరిగ్గా ఇదే టైంకు పంట చేతికొచ్చే సమయానికే వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈసారి కూడా అదే రిపీట్ అయింది. దీంతో వరుసగా 2వ ఏడాది లంక గ్రామాల రైతులు నష్టపోయారు. కంద వేసాం, పశు వేసాం, అరట్లు వేసాం. ఏదో మరి నీరు అట్టా దెబ్బతిరిపోయాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మరి బాగా దెబ్బ కొట్టేటట్టుగా ఉంది. పెట్టుబడి పెట్టు ఎకరానికి 50,000 కౌలు మళ్ళీ 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టేసాం. చాలా వరకు అయిపోయి ముందు కూడా కొట్టేసాం. మరి తినబోయే టయానికి జరుగుతున్నాయి అన్నమాట. బాగా భారీగా నష్టపోయారు. కంద అయితే పరిస్థితి కంద కూడా నిరుడు పోయింది. ఇయ్యోడు కూడా మరి సగానికి వచ్చినాక పోయింది కదా. మరి ఏ కంద ఎవరు లేదు, ఏం లేదు. ఇక మినుము మళ్ళీ ఒక తడ జల్లాము, మళ్ళీ 2వ తడ కూడా ఇంకేం చల్లుతాం. మరి నీళ్లు పోయేది ఎప్పుడో, మరి జల్లేది ఎప్పుడో మాకు అర్థం కావట్లేదు. అయోమయం అయిపోతున్నాం. నీళ్లు పోతాయి ఇప్పుడు బావు 2 నెలల దాకా బావు. గత ఏడాది దెబ్బతిన్న పంటలకే ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు ప్రభుత్వం. ఇప్పుడు మరో పంట నాశనమైంది. కనీసం ఈసారైనా ఆదుకోవాలి అని కోరుతున్నారు రైతులు. నీట మునిగిన పంట ఎందుకు పనికి రాదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లోకి భారీగా వరద వచ్చి చేరడంతో పొలాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పొలాలలో నీళ్లు పోవాలి అంటే కనీసం 2 నెలల సమయం పడుతుంది అంటున్నారు రైతులు. 3 రోజులు పంట నీటిలో మునిగితేనే పూర్తిగా కుళ్లిపోతుంది. అలాంటిది 2 నెలల పాటు నీరు నిలిచిపోతుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పసుపు సాగుకు ఎకరాకు 1,50,000కు పైగా పెట్టుబడి పెట్టామంటున్నారు. అరటి సాగుకు ఎకరాకు 1,00,000 వరకు ఖర్చు చేశారు. కంద, తమలపాకు సాగు కోసం కూడా వేలల్లో ఖర్చు చేశారు. దీనికి తోడు కౌలు ఉండనే ఉంది. లంక గ్రామాల్లో సారవంతమైన నేల కావడంతో కౌలు కూడా ఎక్కువే. ఎకరానికి 50,000 నుంచి 75,000 వరకు కౌలు కట్టిన రైతులు ఉన్నారు. వీళ్లంతా ఇప్పుడు నిండా మునిగిపోయారు. లంక గ్రామాల నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కృష్ణానదిలో వరద వల్ల పూర్తిగా లంక గ్రామాలు వణిగిపోతూ ఉన్నాయి. పూర్తిగా వేసిన పంటంతా నీట మునిగింది. మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా వాణిజ్య పంటలు, అటు అరటి గాని, లేకపోతే కంద గాని, లేకపోతే మినుముతో పాటు బొప్పాయి, ఇతర పూర్తిగా వాణిజ్య పంటలన్నీ పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. రైతులు ఏవో లబోదిబోమంటున్నారు. మనతో రైతులు ఉన్నారు. సరే, ఏంటి పరిస్థితి? ఎన్ని ఎకరాలు వేసారు? అసలు ఏంటి? పశువు 2 ఎకరాలు వేసామండి. ఇంకేం వచ్చే మార్గం లేదు. ఇది ఇట్లా 4 రోజులు ఉంటే చచ్చిపోయిద్దండి. 2 రోజులు అంటే 24 గంటలు చదివితే సార్ 4 రోజుల దాకా కూడా అవసరంలా. తర్వాత మినుము పోయింది, అరట్లు పోయిన సంవత్సరం అట్టా పోయింది, ఈ సంవత్సరం అట్టా పోయింది. రైతు ఏం చేయాలో అనుమతిగా అసలు నిద్రపోతల్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇట్టా ఉంటే రాను పురుగు మందులు తాగే అవకాశం ఉంది. రైతులు అనేవాడు అసలు కష్టం. రైతుల గురించి ఎవరు చూస్తలే అసలు. అది పసుపుకి ఎంత పెట్టుబడి పెట్టారు? పసుపు అవిద్దండి. దాన్ని సాగుబడి చేసేవాడికి ఇప్పుడు వరకే 1,50,000 2 లక్షలు అవిద్దండి. ఎకరానికి 2 లక్షలు అవిద్ది. 2 ఎకరాలు వేసారు, 4 లక్షలు. మినుము 6 ఎకరాలు వేసామండి. అది పోయింది.
దానికి ఎంత పెట్టుబడి పెట్టారు? దాది ఎకరానికి 10,000 15,000 అవుతాయండి. అది మొక్కతో పాటు పోయింది. ఇది పశువుకి ఎక్కువ అయిద్దండి. అది మొత్తం మునిగిపోయిందా? మొత్తం మునిగిపోయింది. ఏం పంట పని చేయదండి, చూస్తున్నారుగా. అది ఏమని రైతు అనేది ఏం లేదండి. ఏంది ఏం చేయాలో అర్థం కాకట్లా. అది దాదాపు లంక గ్రామాల్లో పరిస్థితి అంతా ఇంతేనా? అసలు మొత్తం లంకల బారు అంత ఇంతేనండి. ఏం పంటలు వేస్తారన్న ఇక్కడ? పసుపు, కంద, అరట్లు, మినుము మొత్తం 4 ఈ 4 మొక్కజొన్న ముందర మేను. మొక్కజొన్న ఇప్పుడు లేదులే, ఏమినాక మొక్కజొన్న వేస్తాం. ఈ లోపు ఇయ్యే పోయినండి. రైతుకి ఏం అసలు దిక్కుదోసిన పరిస్థితి. లాస్ట్ టైం కూడా ఇదే సమయంలో వచ్చినట్టుంది దాదాపు. లాస్ట్ కి ఇంతకన్నా ఎక్కువ అయిందండి. కాదు ఏంటంటే కొద్దిగా అది పెరుగుదల అయింది. ఇదేం కొంచెం ఇప్పుడే తగులుకుంది. సేమ్ నీరు టైపేనండి, పోయిన సంవత్సరం టైపే. ఏంటన్నా ఎట్లా ఉంది లంకల్లో పరిస్థితి? మీరు చూస్తున్నారు కదా మీరే, ఇక్కడ వాటర్ విపరీతంగా వచ్చింది. 7 లక్షల వరకు అందుకుంటాయి అంటున్నారు. పంటలు అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్, ఇంకా కొత్తగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ క్రాప్ కూడా, ఈ పంట నష్టపరిహారం అంటే ఈ క్రాప్ అనేది మెయిన్ అంటున్నారు. కానీ వాళ్ళు వచ్చి సరైన పొజిషన్లో ఎవరూ చేయలేదండి. పొలం మీదకి వచ్చి ఫీల్డ్ చూసుకుని చేసింది ఏం లేదు ఇప్పటివరకు అయితే. ఏదో కొన్ని ఫోన్లు చేశారు, చెప్పాము. అవి కూడా చేశారో లేదో కూడా తెలియదు. ఈ క్రాప్లు రేపు ఏదన్నా ఉంటే ఈ క్రాప్ అవ్వాలంటారు. ఇవన్నీ కరెక్ట్ గా ఉండవు. ఎకరాలు వేసారన్నా? మేము వచ్చేపాటికి దగ్గర దగ్గర 8 ఎకరాలు 9 ఎకరాలు వేస్తామండి. ఒక 3 ఎకరాలు పసుపు, 1 ఎకరన్నర అరటి, కంద ఒక 2 ఎకరాలండి. మినిమం ఒక 6 ఎకరాలు పెట్టామండి. ఎంత పెట్టుబడి అయింది పసుపు కానీ అరటి కానీ? అంటే పెట్టుబడి అంటే మాక్సిమం ఇప్పుడు కొంచెం లేట్ స్టేజ్ లో ఉంది కాబట్టి మినిమం కంటే పెద్దగా ఒక 10,000 దాకా పెట్టాము ఎకరానికి వచ్చి. పసుపుకి అయితే విత్తనం సీడ్ ఎక్కువ కాస్ట్ ఉండటం వల్ల కంద అది 2-3 లక్షల దాకా ఎకరానికి ఈజీగా అవుతుందండి. అది కొంచెం భారీగా నష్టం ఉంటుంది పసుపుకి కందకి. ఇవి పసుపు కానీ కంద కానీ పూర్తిపోయి అసలు ఇంకేవి పని చేయవు. ఇవి ఉపయోగం లేదండి అసలు. ఇంకా ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ద్వారా వచ్చే ఆర్థిక సహాయం చూసుకోవటం తప్ప రైతు ఇంకా అంతకన్నా చేయగలిగేది లేదు. మళ్ళా ఏదన్నా మళ్ళీ మినిమంలో ఏ ఒకటి సబ్సిడీ మీద విత్తనాలు రైతులకు అందజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. పంట మునిగిపోయిందిగా? మునిగిపోయింది సారా. ఏమన్నా వస్తుందా? ఏం రాదు. ఏం లేదు ఇంకా. ఈపు కాపులు వాటికి చేపించుకున్న వాళ్ళకి ఏమంటున్నాయి కానీ కొంతమంది తెలిసి తెలియని వాళ్ళకి కొంత డబ్బులు తీసుకుని ఉండారో లోగడసారి అందరికీ కూడా రైతులకు న్యాయం చేసేలా కోరుకోవాలని చెప్తున్నా. పూర్తిగా పంట అంతా పోయింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీగా విత్తనాలు ఇవ్వాలి, దాంతో పాటుగా ఫ్రీగా ఎరువులు కూడా మాకు ఇవ్వాలి. గతంలో ఇదే సమయంలో వరదలు వచ్చినాయి, పూర్తిగా అరాకొరా సాయం మాత్రం చేశారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే తమ డిమాండ్లు ఏదైతే మేము కోరుకున్నామో ఫ్రీగా విత్తనాలు ఇవ్వాలి, దాంతోపాటుగా ఎరువులు కూడా ఇవ్వాలి, దాంతోపాటుగా నష్టపరిహారం కూడా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, లంక గ్రామాల నుంచి. ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయని ఆనందించేలోపే లంక గ్రామాల్ని ముంచెత్తింది వరద. భారీ వర్షాలు కొంతమందికి సంతోషమే, కానీ లంక ప్రాంతాలకు మాత్రం నరకం. కృష్ణమ్మ ఉగ్ర రూపంతో లంక గ్రామాలు వణుకుతున్నాయి. ఈ గ్రామాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఫలితంగా లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన రైతన్నలకు కన్నీరే మిగిలింది. భారీగా వచ్చిన వరద లంక గ్రామాల రైతుల్ని నిండా ముంచింది.